జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు తహసీల్దార్ శ్వేత ఆధ్వర్యంలో తెలంగాణ భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో అధికారులు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, జిల్లా మార్కెట్ చైర్మన్ కిష్టయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య, మేకల భిక్షపతి, ఆలయ ధర్మకర్త కోలేపాక సాంబయ్య, వీరబ్రహ్మం, అట్టిక సంతోష్, యూత్ అధ్యక్షులు కోయల క్రాంతి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా చదువుకొని మళ్ళీ ఈ భూభారతిలో చేర్చి దున్నుకునేటువంటి రైతుకు పట్టాలు ఇచ్చే విధంగా గతంలో పట్టణాల పేరు వేరేవాళ్ళది ఉంటుంది, భూమి మనం దున్నుకుంటాం. తహసీల్దార్ దగ్గరికి ఆర్టీఓ దగ్గరికి వచ్చి సంతకం పెట్టు, స్టేట్మెంట్ ఇవ్వమంటే వాడు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండే కనుక ఈ రోజు వాడు సంతకం పెట్టినా పెట్టకున్నా సర్వేతో సర్వే చేయించి చుట్టుపక్కల వాళ్ళతో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఆర్టీఓకు పట్టా చేసే అధికారం మీ భూభారతిలో ఇచ్చాము. ఆ పట్టాకాలంలో పేరు తీసేసి మీకు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. కనుక అలాంటి వెసులుబాటును అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కన్న తల్లి లాంటి భూమి మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే భూమిని నమ్ముకున్న వాళ్ళకు తల్లి లాంటి భూమిని మన పేరు మీద లేకపోతే అనేక బాధలు పడి ఇబ్బంది పడి తహసీల్ ఆఫీసులు చుట్టూ తిరిగి ఆఖరికి రైతులు ఆత్మహత్య చేసుకొని తహసీల్దార్ మీద కూడా పెట్రోల్ పోసి ఇద్దరు చనిపోయిన సంఘటన గత ప్రభుత్వంలో ఉంది. అలాంటి జరగకుండా ఈరోజు దున్నుకునే వారికి అందరికి కూడా ఇప్పుడు జగ్గేపేటలో కూడా ఉంది ఈ ప్రాబ్లం. అదేవిధంగా మన జోబిల్నగర్లో ఉంది. చాలా మంది భూమి పట్టదారు ఎక్కడో ఉంటాడు, ఈ భూమి నాదని ఉంటాడు. కనుక ఈ భూభారతిలో మనం అందరం కూడా దరఖాస్తులు పెట్టుకొని ఉంటే వాళ్ళందరికీ కూడా మీకు జూన్ 2వ తారీఖు నుండి, అంటే జూన్ 2వ తారీఖు అంటే వచ్చే నెల 2వ తారీఖు నుంచి మీకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం. ఈరోజు మొదటిగా ఈ రేగుండ మండలంలో ఉన్న రైతాంగానికి అయితే మొదటిగానే ఇచ్చి ఇంకా ఈజీగా రైతుల సూచనలు సలహాలను బట్టి మరి భూభారతిలో ఈజీగా పట్టాలయ్యే విధంగా చేయడం. ఈ ప్రభుత్వం రాగానే భారతదేశంలో ఉన్నటువంటి 8 మంది కమిటీతో 28 రాష్ట్రాలను తిప్పి ఈ యొక్క చట్టం తీసుకురావడం జరిగింది.